కాకినాడలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జడిపించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన షాపులను అధికారులు నేలమట్టం చేశారు. ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపిన తర్వాతే కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు. అక్రమంగా చేపట్టాలని, నిర్మాణాలను తొలగించాలని అధికారులు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జిల్లా కాకినాడ జ్యోతుల మార్కెట్ వద్ద అయితే మార్నింగ్ నుంచి హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవాలి. ఏదైతే అనాధికారికంగా షాపులను అయితే నిర్మించారంటూ కూడా వచ్చిన కంప్లైంట్ల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే ఉన్న 4 షాపులను కూడా ధ్వంసం చేశారు. ఇది చూసుకోవచ్చు, పూర్తిగా అయితే డిస్మాంటిల్ చేశారు. ఇదంతా కూడా చాలా స్ట్రాంగ్గా నిర్మించారు. చూసుకోవచ్చు, ఇదంతా కూడా 12mm 8mm ఊసలతోటి చాలా పటిష్టంగా అయితే నిర్మాణం చేపట్టారు. అయితే స్థానిక కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని గోడను ఆనుకునే ఈ షాపులంతా కూడా నిర్మాణం చేయడంతో భక్తులు అయితే కొంతమంది ఆగ్రహించారు. అదే నేపథ్యంలో చూసుకున్నట్టయితే కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. ఈ కంప్లైంట్లు అంతా కూడా పూర్తిగా విచారణ జరిపిన తర్వాతే ఇదంతా కూడా ఏదైతే దుర్గమ్మకు సంబంధించిన ల్యాండ్ అంటూ కూడా అధికారులు అయితే పూర్తిగా దీన్ని అనధికారికంగా ఉన్న ఎటువంటి ప్లానింగ్స్ లేకుండా షాపులు నిర్మించారంటూ కూడా అధికారులు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టిందంతా కూడా ద్వారంపూడి ఎవరైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులుగా కూడా ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు. అయితే ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే పూర్తిగా ధ్వంసం చేశారు. చూడొచ్చు, చాలా స్ట్రాంగ్గా 12mm ఇంతటి మందపాటి ఏదైతే పూర్తిగా ఖచ్చితంగా స్ట్రాంగ్ బిల్డింగ్స్ కట్టారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఓసలను చూస్తేనే అర్థమవుతుంది మనకి. కాంక్రీట్తో ఇందాక నుంచి పగల కొడుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఉదయం ఏదైతే డిస్మాంటిల్ చేసినప్పుడు ఇప్పటికి కూడా ఇంకా దీన్ని వేరు చేయలేకపోతున్నారు. ఇంకా స్క్రాప్ని తీసేందుకైతే 2 యంత్రాలు ఇప్పటికీ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, దుర్గమ్మ అమ్మవారి ఆలయ గోడ ప్రాంగణానికి ఆనుకునే ఈ షాపులు 4 కూడా ఉన్నాయి. ఈ 4 షాపులు కూడా అనధికారికంగా నిర్మించారంటూ కూడా అధికారులు అయితే ధ్వంసం చేశారు. పూర్తిగా నేలమట్టం చేశారు. పూర్తిగా చూడొచ్చు విజువల్స్లో మనం పూర్తిగా నేలమట్టం చేశారు. ఉదయం నుంచి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండి పూర్తిగా డిస్మాంటిల్ చేసిన తర్వాతే వెళ్ళారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇదే కాకుండా ఈ పక్కన ఉన్న ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఉందో ఇదంతా కూడా కార్పొరేషన్కి సంబంధించింది. కాకినాడ కార్పొరేషన్కి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ ఇదంతా కూడా జ్యోతుల రెడీమేడ్ మార్కెట్ అంటూ కూడా ఉంటుంది. ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా షాపులు నిర్మించబడి ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ షాపులకు ఆనుకుని అయితే ఇక్కడ 4 షాపుల్ని అదనంగా నిర్మించారు. ఏదైతే ఆలయానికి సంబంధించిన పార్కింగ్ కోసం అయితే కొంత ప్లేస్ని వదిలేరంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ వదిలిన ప్లేస్ని అయితే కబ్జా చేసి దీంట్లో షాపుల్ని నిర్మించారంటూ కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు అయితే పూర్తిగా దీన్ని ధ్వంసం చేశారు. వచ్చిన కంప్లైంట్ల ఆధారంగా అయితే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఏదైతే ప్లానింగ్స్ ఉన్నాయా లేదా అని చూసుకుని ఇదంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిందే అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిందని చెప్పి కూడా పూర్తిగా అధికారులు అయితే ఈ 4 షాపుల్ని ధ్వంసం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇవే కాకుండా రోడ్డుపైకి వచ్చిన ఈ పక్క కూడా చూడొచ్చు, ఈ పక్క వచ్చిన రోడ్డుపైకి ఎదురుగా వచ్చిన షెడ్లను కానివ్వచ్చు, అలాగే రోడ్డుకి ముందుకు వచ్చిన షెడ్లను కానీ ఆ పైన పెట్టుకున్న డెకరేషన్ ఐటమ్స్ కానీ బోర్డ్స్ని కానీ పూర్తిగా తొలగించారు కార్పొరేషన్ అధికారులు. అయితే ఉదయం నుంచి కూడా ఇదే పనిలో ఉన్నారు. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా విస్తరణ చేపట్టే పనిలో ఉన్నారు. ఏదైతే రోడ్డు మీదకి వచ్చిన ఈ షెడ్లను చూస్తున్నాం మనం అంతా కూడా ఎవరైతే షాపులకి ఆనుకుని ఎదరికి షెడ్లు వేశారో అవన్నీ కూడా యంత్రాలతోటే డిస్మాంటిల్ చేసిన పరిస్థితి అయితే ఉదయం నుంచి కనిపిస్తుంది. ఇదంతా కూడా చూసుకుంటే ఇదంతా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కాంప్లెక్సే. పూర్తి స్థాయిలో చూడొచ్చు, సుమారుగా 20 షాపులు కింద స్థాయిలో ఉన్నాయి. వీటికి సంబంధించిన హోర్డింగ్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగించిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ కూడా ఈ పక్కగా కూడా పూర్తిగా అయితే తొలగింపులు చేయాలని చెప్పారు. కొంతమందికి అయితే కొంత వాల్యుబుల్ కాస్ట్లీ ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా వారినే తొలగించుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాకినాడలో ద్వారంపూడి అనుచరుల షాపుల్ని కూలగొట్టడం అయితే పెద్ద దుమారమే చెలరేగిందని చెప్పుకోవాలి. ఉదయం నుంచి కూడా హైడ్రామా నడిచింది. ఏదైతే షాపులకు సంబంధించి ఇదంతా కూడా మేము పర్మిషన్స్ తీసుకునే కట్టామంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎటువంటి పర్మిషన్స్ లేవు కాబట్టి మేము నేల కూల్చామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే ఈ 4 షాపుల్ని అయితే పూర్తిగా అధికారులు నేలమట్టం చేశారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే అంత వివాదం అంతా కూడా సద్దుమణిగింది. అయితే 4 షాపుల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అధికారులు. ఇదంతా కూడా ధ్వంసం చేసి ఇదంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోనుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి.